తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మణిహారాలని కొత్తగూడెం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చుంచుపల్లి మండలం ఎన్నో నగర్లో నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు లేకపోతే ఈ సృష్టి లేదని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు జరిగి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టిందని, ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా తెలంగాణ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చేస్తున్న వివిధ కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా మార్పులు వచ్చినాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇంకా చాలా మార్పులు వచ్చినాయి. గర్భిణీ బాలికల్ని ఎట్లా సంరక్షించాలి, ఎలా వాళ్ళు ఈ మనిషి పిల్లని ఒక భారత పౌరులని మన చేతికి అందించాలి అంటే గర్భిణీ బాలిక చాలా ముఖ్యమైన పాత్ర. ఇది లేడీస్కి సాధ్యం. అందులో మనం అంగన్వాడీ టీచర్ల కన్నా ఒక గర్భిణీని మనం ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత శ్రద్ధగా మనం చూసి కేసీఆర్ గారు వచ్చాక చాలా పథకాలు పెట్టారు. ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే అంతకుముందు మమ్మల్ని అంగన్వాడీ కార్యకర్త అనేది సార్ ఊళ్ళలో కార్యకర్త అంటే కొంచెం ఇదిగా ఫీల్ అయ్యేవాళ్ళం. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక రాగానే అంగన్వాడీ టీచర్ అన్నారు. ఎందుకన్నారు అంటే ఫస్ట్ చిన్నపిల్ల 3 సంవత్సరాల బాబు మన దగ్గరికి వస్తే బేసిక్స్ నేర్పించేది మనం. అంతకుముందు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే 6 సంవత్సరాల పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే బాగా ఏడ్చి జాయిన్ చేయగానే వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వచ్చేవాడు. ఇప్పుడు మనం 5 సంవత్సరాలు రాగానే మనం తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేసి కూర్చుంటే వాడు మనకే చూసి ఏడుస్తున్నాడు. ఎందుకంటే మనం అలా బాగా తయారు చేసి మనం స్కూల్లో పంపిస్తున్నాము. మన జిల్లాలో ఖచ్చితంగా నమ్ముతాం. నేను చూసిన అంగన్వాడీలో ఎట్లా మనం ప్రతి బుధవారం మీరు చేస్తున్నటువంటి శామ్ మ్యామ్ డే ఎంత అత్యద్భుతాలు మనకు అందించా ఉంటాం. దాంట్లో విచిత్రం అని చాలా సర్ప్రైజింగ్ నేను నోట్ చేసింది ఏంటంటే శామ్ మ్యామ్ డేని మనం ఓన్లీ ఇంతకుముందు తల్లిని పిలిచేవాళ్ళం. కానీ నేను చాలా ఫోటోలు మీరు షేర్ చేస్తుంటే నేను చూస్తూ ఉంటాను. సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇవాళ ఏం జరిగినాయి అని చెప్పి మీ డిపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి చూస్తే విచిత్రమైన చాలా సర్ప్రైజింగ్ అండ్ హ్యాపీ అనిపించింది. ఏంటంటే తండ్రులు కూడా శామ్ మ్యామ్కి డేకి రావడం, వారు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని వారి పిల్లలకి ఎదుగుదల, రిపోర్ట్ కార్డ్ ఎట్లా ఉంది, ప్రీ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి వారు చూడడం అనేది చాలా చాలా అత్యద్భుతం. అది మీరందరూ చేసినటువంటి గొప్ప పని నేను భావిస్తాను. భద్రాచలం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో గల అభ్యుదయ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భద్రాచలం స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, భద్రాచలం ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సరిత, జిల్లా కోఆపరేటివ్ అధికారి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దుమ్ముగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ నవ్యశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా అంగన్వాడీల్లో గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు అందుతున్న సేవలపై బొమ్మల రూపంలో తయారు చేసి కార్యక్రమానికి వచ్చిన అందరికీ అంగన్వాడీ సేవలపై అవగాహన కలిగే విధంగా ఏర్పాటు చేశారు. ముందుగా చిన్నారులు ఆటపాటలతో నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత అంగన్వాడీ వర్కర్లను టీచర్లుగా మార్చబడిందని, బాలల ఎదుగుదల అంగన్వాడీ కేంద్రాల నుంచే ప్రారంభమవుతుందని, మిగతా జిల్లాలతో పోలిస్తే భద్రాద్రి జిల్లాలో రక్తహీనత ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. ఈ రక్తహీనతను తగ్గించే క్రమంలో అన్ని విధాలుగా ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కష్టపడిన ప్రతి అధికారికి, సిబ్బందికి, పాల్గొన్న లబ్ధిదారులకు పేరు పేరున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్ సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను భద్రాచలం శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు పొదం వీరయ్య మంగళవారం నాడు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 3,68,000 విలువ గల 16 సీఎంఆర్ఎఫ్ చెక్కులను
ఎమ్మెల్యే పొదం వీరయ్య చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరళ నరేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి, బలుసు నాగ సతీష్, బైరెడ్డి సీతారామరావు, సుబ్బారావు, సరళ వెంకటేష్, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతిరాల సుధీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్, సిద్ధి గణేష్, కొత్త శ్రీనివాస్, బలభద్రి మణికంఠ, తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం పట్టణంలోని చెర్ల రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయంను ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్సీ మరియు భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిరుపతిరావు, నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మానె రామకృష్ణ, మాజీ మండల అధ్యక్షులు యశోద నగేష్, సీనియర్ నాయకులు తిప్పల సిద్ధులు, సీనియర్ నాయకులు తాళ్ల రవి, సీనియర్ నాయకులు ప్రబోధ్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ మామిడి పుల్లారావు, అధికార ప్రతినిధి బల్లా రాంబాబు, నాయకులు చింతాటి చిట్టిబాబు, బీఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బషీర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మల్లెల లోకేష్, సతీష్, లకావత్ వెంకటేశ్వర్లు, నవీన్, మహిళా నాయకులు మాజీ సర్పంచ్ బూక్యా శ్వేత, మనే కమల, కేతినేని లలిత, ఈర్ల భారతి, సీతా మహాలక్ష్మి, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. కోసం కృషి చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు కానీ సెక్రటరీ గారు, వాళ్ళు సహకరించినటువంటి మిత్రులందరికీ ముందుగా నేను అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇప్పుడే మనందరి సమక్షంలో 2 దేవస్థానాలకు మనం పాలక వర్గాలు నియమించుకోవడం జరిగింది. ఒకటి ఆంజనేయ స్వామికి, తర్వాత ఒకటి కనకదుర్గ గురికి కూడా పాలకవర్గ సభ్యుల్ని మనం నియమించుకోవడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమం మన మండలం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా పక్కనే మన మండలం నుంచి కూడా ప్రజలు, ఇప్పుడు మండల అధ్యక్షుడు తిరుపతిరావు గారి అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జి రామకృష్ణ గారు, సిద్ధులు గారు, అటు ఇప్పుడే ఆంజనేయ స్వామి టెంపుల్కు ఎన్నికైనటువంటి రవి గారు, శ్రీనివాస్ యాదవ్ చంద్ర సెక్రటరీ గారు, నగేష్ గారు, తర్వాత కృష్ణమూర్తి గారు, నర్రా రామ్ గారు, వెల్వి గారు, మన రాంబాబు గారు, ఇంకా వచ్చిన మహిళా సోదరులందరికీ, యూత్ కమిటీ మెంబర్స్, సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. భద్రాచలం ఆర్గనైజ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ గెలవడానికి అవకాశం. టికెట్లు ఇవ్వటాలు ఇదంతా పార్టీ ఎవరికి ఎత్తుంది, ఎప్పుడు ఏమవుతుంది అనేటువంటిది మీ అందరికీ కూడా తెలిసిన విషయం. గ్యారంటీగా ఈసారి టీఆర్ఎస్ పార్టీకి అయితే కంపల్సరీగా ఇక్కడ టికెట్ వస్తుంది. ఖచ్చితంగా దాన్ని గెలిపించుకోవాలంటే భద్రాచలం బ్రిడ్జి పక్కన గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం ఉదయం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా నూతన పాలక మండలి నియమించగా మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం చైర్మన్గా తాళ్ల రవికుమార్, సభ్యులుగా రజ సమ్మయ్య, రేపాక సతీష్, రమణ శ్రీనివాస్, ముత్యాల రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాలసాని లక్ష్మీనారాయణ, రాచలం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరికల తిరుపతిరావు, నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మానె రామకృష్ణ, మాజీ మండల అధ్యక్షులు యశోద నగేష్, సీనియర్ నాయకులు తిప్పన సిద్ధులు, సీనియర్ నాయకులు తాళ్ల రవి, సీనియర్ నాయకులు ప్రబోధ్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ మామిడి పుల్లారావు, చింతాటి చిట్టిబాబు, బీఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బషీర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మల్లెల లోకేష్, సతీష్, లకావత్ వెంకటేశ్వర్లు, నవీన్, మహిళా నాయకులు మాజీ సర్పంచ్ బూక్యా శ్వేత, మనే కమల, కేతినేని లలిత, ఈర్ల భారతి, సీతా మహాలక్ష్మి, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం పట్టణంలోని తాతాగుడి సెంటర్లో వేంచేసి ఉన్న దాసాంజనేయ స్వామి దేవాలయంలోనూ, బ్రిడ్జి పక్కన గల అభయాంజనేయ స్వామి ఆలయంలోనూ మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి అభిషేకంతో పాటు తమలపాకులతో అభిషేకం, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు.
దేశవ్యాప్తంగా 9 సంవత్సరాల సుపరిపాలన అందించిన బీజేపీ నేత నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఈ నెల 15వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్న మహాజన సంపర్క అభియాన్ పేరుతో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచ్చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుండి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. భద్రాచలం టూరిజం హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీజేపీ సహాయ కార్యదర్శి కుంజ సత్యవతి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 9 సంవత్సరాల సుపరిపాలన, పేదల సంక్షేమ పాలన, ఆత్మనిర్భర భారత్ వైపు చేసే పరిపాలన ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడిగా భారత ప్రధానమంత్రి సారథ్యంలో మే 30 నుంచి జూన్ 30 వరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గ్రామం, వాడ ఇంటింటికి బీజేపీ, గడప గడపకి కమలం గుర్తులు తీసుకెళ్ళి ఈ 9 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగిన తీరు, ఆ లబ్ధిదారులను కలుసుకునే కార్యక్రమం, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ వర్గాలు, పార్టీ సభ్యులు కానప్పటికీ డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానీ, వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కానీ, సన్మాన గ్రహీతలు కానీ, పద్మభూషణ్, పద్మ అవార్డులు వారు, టాలెంటెడ్ యూత్, స్పోర్ట్స్ మెన్, కళాకారులు, ఆ ప్రాంతంలో ఉన్న విశేష వ్యక్తులు, విశిష్ట వ్యక్తులు, స్వాతంత్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పనిచేసినటువంటి వారు, ఈ రకంగా అనేక వర్గాలను కలుసుకునే కార్యక్రమం. దీన్ని మహాజన సంపర్క అభియాన్, దీని పేరు మహాజన సంపర్క అభియాన్. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నేషనల్ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి సారథ్యంలో స్ట్రీట్ వెండర్స్కి, అంటే ఏదైతే స్ట్రీట్ వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్స్ ద్వారా పిఎం స్వనిధి పేరుతో పిఎం స్వనిధి 34.5 లక్షల మంది దరిదాపు బెనిఫిట్ చేయడం జరిగింది. తర్వాత ముద్రా యోజన, మహిళలకి ముఖ్యంగా ఎక్కువ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి 39,65,00,000 లోన్స్ ఇప్పటికీ ముద్రా లోన్స్ ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ స్టేటస్, ఇండియాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు దీంట్లో కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఓబీసీకి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాష్ ట్రాన్స్ఫర్, అంటే ఈ కోవిడ్ లాక్డౌన్ టైంలో 20 కోట్ల క్యాష్ ట్రాన్స్ఫర్స్ జరిగింది. అంటే నగదు బదిలీలు 20 కోట్ల పైన జరిగింది. గోదావరి ముంపు నుండి భద్రాచలం రక్షణకు సత్వర చర్యలు తీసుకోవాలని, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలంకు ప్రమాదం ఉందని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. సిపిఎం పట్న కమిటీ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవన్లో సిపిఎం పట్న కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ గోదావరి ముంపు నుండి భద్రాచలం పట్టణ రక్షణకు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం పట్టణానికి ప్రమాదం ఉందని, తెలుగు 2 రాష్ట్రాలతో పాటు సెంట్రల్ వాటర్ కమిటీ కూడా పేర్కొందని అన్నారు. అందుకోసం పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపించాలని సమావేశం డిమాండ్ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రాచలం వస్తున్నందున భద్రాచలం సమస్యల పట్ల సానుకూలమైన ప్రకటన చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్కే అజీం, సిపిఐ పట్న కార్యదర్శి ఏ సునీల్, సిపిఐఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి, టీఎన్జీఓ నాయకులు చల్లగుండ్ల నాగేశ్వరరావు, ఎంఎస్పీ పార్టీ జిల్లా నాయకులు అలవాల రాజా, బీఎస్పీ పార్టీ పట్టణ అధ్యక్షులు జి సుధాకర్, గిరిజన సంఘం నాయకులు పూనం కృష్ణ, సామాజిక సంఘం స్వచ్ఛంద సంస్థల నాయకులు తిరుమలరావు, మాధవరెడ్డి, కోసం రవికుమారి, దాసరి శేఖర్, అల్లాడి పాలరాజులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె బ్రహ్మచారి, ఎంబి నర్సారెడ్డి, సిఐటియు పట్టణ నాయకులు ఎం రేణుక,
నాగరాజు లక్ష్మణ్, ఐద్వా పట్టణ కార్యదర్శి డి లక్ష్మి లీలావతి, గిరిజన సంఘం పట్టణ కార్యదర్శి కుంజ శ్రీనివాస్, బి ధర్మ, ఎస్ఎఫ్ఐ నాయకులు భూపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆది సోమవారాలలో హైదరాబాద్ త్యాగరాయ గానసభ, సిటీ కల్చరల్ సెంటర్లలో వంశీ ఇంటర్నేషనల్, స్వరమాధురి మల్లెల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేరువేరు సంగీత స్వర నీరాజనం కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అతిథుల మన్ననలు పొంది వారి చేతుల మీదుగా భద్రాచలం గాయకుడు పోకల శ్రీనివాస్ చిరు సత్కారం అందుకున్నారు. అంతేకాక మిస్టర్ పెల్లం సినిమా నిర్మాత శ్రీ శంకు వంశీ రామరాజు, ప్రముఖ సాహితీవేత్త, దూరదర్శన్ సీనియర్ వాఖ్యాత ఓలేటి పార్వతీశన్ చేతుల మీదుగా భద్రాచలం గాయకులు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ డివిజన్ రిపోర్టర్ పోకల శ్రీనివాస్ చిరు సత్కారాలు అందుకున్నారు. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలో నీతో ఓ లా 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 లా, ఓ లా 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 లా, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవరు నీకు, నీ నీడ చూపింది కలై 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 కేసెగై చలి గిలా గిలా ముగిసే సరే సరే గడు సరే జతై మగ సిరి పురి తెలిసే శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ బయట జారిందిలే, శ్రీవారి చిత్తైపోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే, సై అంటే నీ కళ్ళు సందిలే పందిళ్ళు, ముద్దంటే చెక్కిళ్ళు సన్నాయి మధ్యళ్ళు, మా పటేలా దీపమేలా చందమామ లాంటి పిల్ల చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు